మీ ఇంటికి తాళం వేసి ఉందని ధీమాగా ఉన్నారా? శుభకార్యాల కోసం ఊరెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు ఇల్లు దాటిన నిమిషం నుండే కేటుగాళ్ళు మీపై కన్నేసి ఉంచుతున్నారు. నిశ్చితార్థం వేళ ఆ ఇంట్లో సంతోషం ఉండాలి, కానీ ఆ కుటుంబానికి మిగిలింది కన్నీరే. పక్కా ప్లాన్తో పల్నాడు జిల్లాలో జరిగినటువంటి ఆ భారీ రాబరీ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? తాళం వేసి ఉన్న ఇల్లే లక్ష్యంగా దొంగలు చేసిన ఆ బీభత్సం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? నిమిషాల వ్యవధిలో లక్షల రూపాయల సంపద ఎలా ఆవిరైపోయింది? ఆ షాకింగ్ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర్ పంచాయతీ పరిధిలోని నడికుడి రైల్వే స్టేషన్ ప్రాంతమది. మాధవ్ భట్ల రాధాకృష్ణమూర్తి తన కుమార్తె నిశ్చితార్థం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎంతో ఘనంగా వేడుక చేయాలని భావించి తన కుటుంబ సభ్యులతో కలిసి పల్నాడు ఎక్స్ప్రెస్లో హైదరాబాద్కు ప్రయాణమయ్యారు. అప్పటి వరకు ఆ ఇంట్లో నిశ్చితార్థం సందడి నెలకొంది. కానీ వారు ఇల్లు దాటిన కొద్ది గంటలకే చీకటి దొంగలు సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఆ ఇల్లు ఖాళీగా ఉందన్న విషయాన్ని ముందే పసిగట్టిన కేటుగాళ్లు అర్ధరాత్రి సమయంలో తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారు. ఇంటి ప్రధాన తలుపుల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలను చిందరవందర చేస్తూ అందులో ఉన్న నగదు, బంగారాన్ని దోచుకున్నారు. ఇరుగు పొరుగు వారు ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించి వెంటనే బాధితులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబం షాక్కి గురయ్యింది. ఆనందంగా జరగాల్సిన వేడుక కాస్త విషాదంగా మారింది. వెంటనే అప్రమత్తమైన రాధాకృష్ణమూర్తి కుటుంబం హైదరాబాద్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని అర్ధరాత్రి 2 గంటల సమయానికి నడికుడి చేరుకున్నారు. రైల్వే స్టేషన్కు చేరుకున్నప్పటికీ భయంతో వారు నేరుగా ఇంటికి వెళ్లలేకపోయారు. తెల్లవారే వరకు బిక్కుబిక్కుమంటూ అక్కడే వేచి చూశారు. ఉదయం ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ఆయన సమక్షంలోనే ఇంటి లోపలికెళ్లి చూసిన బాధితులకు గుండె ఆగినంత పనయ్యింది. ఇంట్లో ఉన్న సుమారు 4 లక్షల రూపాయల నగదుతో పాటు 150 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి వస్తువులు మాయమయ్యాయి. దొంగిలించబడిన సొత్తు విలువ దాదాపు 20 నుంచి 25 లక్షల రూపాయల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. జీవితకాలం కష్టార్జితం ఒక్క రాత్రిలో దొంగల పాలవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. సమాచారం అందుకున్న గురజాల డీఎస్పీ మహేశ్వరరావు, దాచేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం రంగంలో దిగి వేలిముద్రలను సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ చోరీ వెనుక స్థానిక గ్యాంగ్ ఉందా లేక అంతర్రాష్ట్ర దొంగల ముఠా హస్తముందా అనే కోణంలో ఎంక్వైరీ ముమ్మరం చేశారు. సామాన్య ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొడుతున్న ఇలాంటి కేటుగాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నా పేరు రాధాకృష్ణమూర్తి అండి. బుధవారం ఉదయము పల్నాడు ఎక్స్ప్రెస్కి మేము హైదరాబాద్ వెళ్ళామండి. అక్కడ కొంచెం మా అమ్మాయి ఎంగేజ్మెంట్ సందర్భంలో మేము అక్కడికి వెళ్ళాము. రాత్రి మాకు ఆ ఇంటి పక్క వాళ్ళు మాకు ఫోన్ చేశారు, ఇళ్ళ తరపున తెచ్చినాయని. అంటే మేము రాత్రి 2:00కల్లా ఇక్కడికి వచ్చాము, క్యాబ్ వేసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ లోపల అనుకోకూడదు అని చెప్పేసి ఫస్ట్ రైల్వే స్టేషన్లోనే తెల్లవారేదాకా ఉండి తెల్లవారిన తర్వాత ఇంకెక్కడికి వచ్చాము. తర్వాత ఎస్ఐ గారు వాళ్ళు వచ్చారు. ఏమేమి పోయాయి? వెండి, బంగారం చాలా ఉన్నాయి. డబ్బులు ఎంత అమౌంట్ ఉంటాయి? అమౌంట్ 4 లక్షల దాకా. గోల్డ్ ఒక 115 గ్రామ్స్ దాకా ఉన్నాయి. అలాగే వెండి కూడా దాదాపు 2 కేజీల దాకా ఉంటుంది. మొత్తం కలిపి ఓవరాల్గా 20 to 25 lakhs దాకా కాస్ట్. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక త్వరలోనే దోషులను పట్టుకుంటామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అని పోలీసులు కోరుతున్నారు. ఇక ఊరెళ్ళేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడం లేదా కనీసం నమ్మకమైన ఇరుగు పొరుగు వారికి తెలియజేయడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ సూచిస్తున్నారు. లేదంటే ఇలాంటి దొంగలు మీ అమాయకత్వాన్ని
ఆసరాగా చేసుకొని మీ కష్టార్జితాన్ని ఆవిరి చేస్తారు. ఇక నిరంతరం నిఘా ఉంచండి, సురక్షితంగా ఉండండి.